జై కవితక్క. మనం నిన్న చూసాం మరి ఏ విధంగా అయితే మా గౌరవ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాగృతిని ఏర్పాటు చేసి మరి నిరంతరం తెలంగాణ కళలను సంస్కృతిని అందరికీ తెలంగాణ ప్రజానికానికి పరిచయం చేసిన అవి పరిరక్షించుకోవడానికి పోరాటం చేసిన కవిత గారిని మరి నిన్న ఏ విధంగా అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా గమనించిన విషయం మనం చూస్తున్నాం. మరి ఇంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెని అరెస్ట్ చేసిన పద్ధతే చాలా బాధాకరం. ఏ విధంగా అయితే సుప్రీంకోర్టులో కవితక్క గారు వేసిన పిటిషన్ 19వ తారీఖు హియరింగ్ పెండింగ్గా ఉంది. అంటే ఇంకా 2-3 రోజులు హియరింగ్ పెండింగ్గా ఉన్నప్పటికీ కూడా తొందరపాటుతో నిన్న శుక్రవారం సాయంత్రం హఠాహుటిన ఒకవైపు మోడీ తన ప్రచారాన్ని హైదరాబాద్లో కొనసాగిస్తుండగా మరోవైపు ఈడీ అదే కాకుండా ఐటీ మరి కవితక్క ఇంటికి చేరుకొని మరి సర్చ్ వారెంట్ ఇచ్చేసి ఇల్లు అంతా కూడా సోదాలు చేసి 5:30కి ఆమెను అరెస్ట్ చేస్తున్నారని చెప్పడం, అదే కాకుండా ఒక ఢిల్లీలో రిజిస్టర్ అయిన కేసుని ఇక్కడ అరెస్ట్ వారెంట్ ఇచ్చి వితౌట్ ఒక ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా కవితక్క గారిని తీసుకుపోవడం మరి అది అన్కాన్స్టిట్యూషనల్, అది రైట్ కాదనే విషయాన్ని మేము చాలా గట్టిగా చెప్తున్నాం. కవితక్క మరి మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె గలం విప్పే నాయకురాలు. మహిళా రిజర్వేషన్ కోసం కానీ ఏ విధంగా అయితే అసెంబ్లీలో మరి అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేయాలనే విషయంలో కానీ, అదే కాకుండా మొన్న ఏ విధంగా అయితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు తగ్గించిన కోత చేసిననే విషయంలో కానీ నిరంతరం పోరాటం చేసే స్వభావం కవితక్క కలదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతో ప్రజా అభిమానం కలిగిన నాయకుడైన కేసీఆర్ గారిని అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, అతని బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలని ఈరోజు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లోపాయికర ఒప్పందం చేసుకొని మరి ఈడీతోని ఐటీతోని సిబిఐతోని ఎక్కడైతే మరి ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టే ధోరణి మరి బీజేపీ 10 సంవత్సరాల్లో ప్రదర్శిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఇది చాలా అక్రమంగా కవితక్క మీద బనాయించిన కేసులని మేము గట్టిగా నమ్ముతున్నాం. మనం చూస్తుంటే ఇది ఒక డైలీ సీరియల్ లెక్క 16-17 నెలల నుంచి కొనసాగుతూ ఉంది. మరి ఒక విధంగా ఈరోజు చూసినట్టయితే నేను కవితక్కను అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రదర్శిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇదే కోర్టులో కొద్ది సమయం క్రితమే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా గట్టి నమ్మకం కవితక్క గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వస్తుంది. కవితక్క గారి మీద మరి వేసిన కేసులన్నీ కూడా అవి తప్పుడు కేసులు కాబట్టి మా గట్టి నమ్మకం ఒక క్లీన్ పేపర్ లెక్క బయటకు వస్తుందని మాకు చాలా నమ్మకం ఉందని తెలియజేస్తుంది.